హలో అండి, లాస్ట్ వ్లాగ్లో నల్లేరు ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. ఈ వ్లాగ్లో అయితే నల్లేరు పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నల్లేరు పచ్చడికి లేత నల్లేరు కాడలు మాత్రమే తీసుకోవాలి. తొక్క తీసేటప్పుడు చేతులకు ఆయిల్ రాసుకుంటే దురద రాకుండా ఉంటుంది. తొక్క తీసిన తర్వాత చిన్న చిన్న కాడల్లాగా తుంచుకోవాలి. సంస్కృతంలో నల్లేరును వజ్రవల్లి అంటారు. అంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ నల్లేరు అయితే. కాల్షియం డెఫిషియన్సీతో బాధపడేవారు ఈ నల్లేరుని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందండి. నల్లేరు పచ్చడి చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికి కావాల్సినవి నల్లేరు కాడలు, అదేవిధంగా పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, చింతపండు. ఈ మిశ్రమాన్ని మొత్తం నూనెలో బాగా వేయించి చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవడమే. ఈ నల్లేరు పచ్చడిని ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం వల్ల బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అదేవిధంగా విరిగిన ఎముకలు కూడా చాలా త్వరగా అతుక్కుంటుందండి నల్లేరు పచ్చడి కానీ తీసుకున్నామంటే. వీలైతే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నల్లేరు మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి నల్లేరు పచ్చడిని కొద్దిగా వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అమోఘంగా ఉంటుంది. మీలో ఎవరైనా నల్లేరు పచ్చడిని ట్రై చేసింటే కమెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.